తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై దొడ్డి కొమరయ్య బండగి ఐలమ్మలో విముక్తి కోసమో సుగులు బాసినరో. దొడ్డి కొమరయ్య బండగి ఐలమ్మలో విముక్తి కోసమై సుగులు బాసినరో. దొడ్డి కొమరయ్య బండగి ఐలమ్మలో విముక్తి కోసమో సుగులు బాసినరో. దొడ్డి కొమరయ్య బండగి ఐలమ్మలో విముక్తి కోసమై సుగులు బాసినరో. తొలి కెరటంగా చరిత్రలోకెక్కిరో. తొలి కెరటంగా చరిత్రలోకెక్కిరో. తొలి కెరటంగా చరిత్రలోకెక్కిరో. తొలి కెరటంగా చరిత్రలోకెక్కిరో. సాయుధ సమరానికి దీటమై నిలిచెను. అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. జై తెలంగాణ. ఎస్తుంది పరకాల పోరుదండ అరే ఏమిరా పిల్లగా ఎరవందా ఎస్తుంది పరకాల పోరుదండ పిల్లగా ఎరవందా ఎస్తుంది పరకాల పోరుదండ అరే అమరదామం వద్దుకున్నాడు అమర వీరుల దర్శకున్నాడు 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 ఇది పేరే ఎలమంద ఇది జిల్లా బోరుగల్లు ఇది పల్లె పరకాల ఏమిరా పిల్లగా ఎలమంద ఎస్తుంది పరకాల పోరుదండ ఏమిరా పిల్లగా ఎలమంద ఎస్తుంది పరకాల పోరుదండ ఏమిరా పిల్లగా ఎలమంద ఎస్తుంది పైకను పోరుదండ ఏమిరా పిల్లగా ఎలమంద ఎస్తుంది పైకను పోరుదండ ఏమిరా పిల్లగా ఎలమంద ఎస్తుంది పైకను పోరుదండ ఏందిరా పిల్లగా ఎలమంద ఎస్తుంది పైకను పోరుదండ అమరదమం వద్దుకున్నాడు అమర వీరుల దలుసుకున్నాడు అమరదమం వద్దుకున్నాడు అమర వీరుల దలుసుకున్నాడు అరే అమరదమం వద్దుకున్నాడు అమర వీరుల దలుసుకున్నాడు అమరదమం వద్దుకున్నాడు అమర వీరుల దలుసుకున్నాడు ఇది పేరే ఎలమంద
నాకు కళ్ళు శాఖ వద్దురా, నాకు పిల్లల శాఖ వద్దురా, మంచి మేకపోటేలు తెస్తాం తల్లి శాంతించు. నాకు మేకపోటేలు వద్దురా, ఏం కావాలి తల్లి? నాకు 5 కాయలు కావాలి. 5 కాయల కొబ్బరికాయలు వద్దు. 5 తల్లి నాకు 5 తలకాయలు కావాలి. ఏం తలకాయలు తల్లి? ఏం తలకాయలంటే ఈ సింగరేణిలో 5 జాతీయ కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ తెలంగాణను మోసం చేసిన సంఘాల గౌరవనీయులు శ్రీ కెంగర్ల మల్లన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు. భూపాలపల్లి వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అందుల చంద్రరావు గారిని కూడా, కమిటీ నాయకులు బలహాల్ రావు గారిని కూడా, బ్రాంచ్ నాయకులు రాజ్ సెక్రటరీ మనోజ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆర్ నరసింహరావు గారిని కూడా, రాజ్ సెక్రటరీ కొండల లక్ష్మణ్ గారిని కూడా, సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ సెక్రటరీ గౌరవ శ్రీ నల్లల శంకరన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే అజిబిరి శంకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కళాకారుడు రిలేలో ల్యాంప్ రూమ్
ఉన్నాం. సిహెచ్ కొమరాయ గారిని కూడా కొంచెం స్పీడ్గా రాండి. సిహెచ్ కొమరాయ గారిని కూడా హోంవర్ధన్, పన్ని రమేష్, అమ్మ రాజన్న గారు, హనుమంతు, ఆపరెడ్డి గారు, చెక్కం సారయ్య, విఠల్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొన్ననే ఎస్ఐ ఆపరేటర్ గా మన ఓకే అన్న అన్ని గనుల నుంచి వచ్చిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యవర్గానికి, కిట్ సెక్రటరీలకు, కార్యకర్తలకు, నాయకులకు, ఈ మైన్ కిట్ కమిటీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, అన్న వర్క్ షాప్ నుండి అన్న బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీద తెలంగాణ పరిస్థితిలో ఉన్నారని కార్మిక అనుకుంటాను. 10 రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి. ఏఐటీసీ నాయకులు వస్తారు, మా మీద తొప్పుతారు. ఐఐటీసీ నాయకులు వస్తారు, మా మీద తొప్పుతారు. అసలు ఏం జరిగింది, ఏమైంది, 25,000 ఎందుకు మాఫీ చేయలేదు, అసలు మొత్తం ఏరియాస్ ఎందుకు క్యాన్సల్ అయినాయి అనే దాని మీద మన గౌరవనీయులు మల్లన్న గారు చెప్తా వహిస్తున్న ఏటీకే పాయింట్ లైన్ ఫిట్ సెక్రటరీ గుడ్డెల సాయిర్ గారికి, అదే రకంగా ఈ బ్రాంచ్ కార్యదర్శి పెండం సంపత్రావు గారికి, సెంట్రల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ మండ సంపత్ గారికి, సెంట్రల్ కౌన్సిల్ కార్యదర్శి బందెల చంద్రరావు గారికి, మరియు ఈ యొక్క పాయింట్ లైన్ ఫిట్ కమిటీకి, నా తోటి బ్రాంచ్ కార్యవర్గానికి, సెంట్రల్ కమిటీ కార్యవర్గానికి, మనమందరం పిలవగానే మన కోసం వచ్చి అసలు దోబూజులాడుతున్న కార్మిక సంఘాల గారికి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున కార్మిక వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్న ఆ 9వ వేజ్ బోర్డు బకాయిల మరి చెల్లింపు సంగతి ఏందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ సమయంలో జాతీయ కార్మిక సంఘాలు, అందులో ప్రధానంగా ఏఐటీసీ మరి కుట్ర చేసి కార్మికులకు మరి దక్కకుండా చేసిందన్న సంగతి కార్మికులంతా కూడా మర్చిపోవద్దు. ఎట్లా దక్కకుండా చేసి ఎక్కి మన మీద సవారీ చేస్తానికి వస్తున్నారు. కార్మికులంతా కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండి వారిని తిప్పుకొట్టాల్సిన బాధ్యత సింగరేణి గని కార్మికులపై ఆధారపడిందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో అసలు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తూడుపోసుకున్నదే ఈ కార్మికుల కోసం. ఇక్కడున్న వనరుల సంఘాలు దోపిడీ చేస్తున్న దాన్ని నివారించడానికి మాత్రమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తూడుపోస్తున్నది. ఇలాంటి సమయంలో తెలంగాణ వాదం పేరి చెప్పుకొని తెలంగాణ వనరులను దోచిపెట్టడానికి ఆ వలస పాలకుల ఆధిపత్యంలో వీరంతా కూడా మనల్ని మాయ చేసి అనేక కుట్రలు చేసి ఇవాళ కార్మిక వర్గాన్ని అంతా కూడా కనిపించేయడానికి చేస్తున్న ప్రయత్నం మీరంతా కూడా తిప్పుకొట్టాలి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పుట్టక ముందు మీరందరూ కూడా ఆలోచించాలి. జనవరి 27, 2003 సంవత్సరంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తోడు వేసుకుంది. అంతకుముందు 5 జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో పనిచేసినాయి. దాంతో పాటు అనేక కార్మిక ప్రాంతీయ సంఘాలు కూడా పనిచేసినాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ బాయినైనా ఏ షిప్లనైనా ఏ గేట్ మీటింగ్లైనా జై సంఘాలు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పుట్టుకతోటి యావత్తు సింగరేణి తెలంగాణలో ఉన్న ఉత్తర తెలంగాణ మొత్తంగా ఇలా సింగరేణి కార్మికులు ఐక్యం చేసింది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులను అగ్రభాగాలను నిలిచించి ఈ రోజున ఢిల్లీ గద్దెలకు సైతం ప్రధానమంత్రికి సైతం ఈ ప్రపంచానికి చాటుగని కార్మిక సంఘం ఆ నాయకత్వాన్ని భుజాన వేసుకొని మోసింది మన మల్లన్న గారి నాయకత్వం. ఇలా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని 35 రోజుల సకల జనుల సమ్మె చేస్తే సకల జనుల సమ్మె కూడా తూట్లు పడిచిన సంఘాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఏఐటీసీ ఐఎన్టీసీలు మాత్రమే అని చెప్పి మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నా ఇలా మన పిల్లగానికి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో పాపం మనం వస్తాం, పిల్లలు ఆడిపోతాం. ఇవాళ తెలంగాణలో ఉన్న వనరు సంపద అంతా కూడా ఈ సింగరేణి నిర్వీర్యం కాబోతా ఉంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఉన్నంత బాధ ఈ వలసవాద కార్మిక సంఘాలకు ఉంటుందా అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తెలంగాణ కార్మికులు మొత్తం ఓటేస్తారు. ఆంధ్రోడు ఎవరైనా ఓటేస్తారు మనకు ఎవ్వరు కూడా లేరు. కానీ ఆంధ్రలో ఏఐటీసీకి ఐఎన్టీసీకి ఓట్లేస్తారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు ఓటేయరు కనుక. అదే మన తెలంగాణ కార్మికులంతా కూడా బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాల్సిన ఐక్యత మన కార్మికులందరిపైన ఆధారపడిందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు అవినీతికి ఏజెంట్ గా మాత్రమే పనిచేసినాయి తప్ప కార్మిక పక్షాలు నిలబడి ఏ కార్మిక సంఘం కూడా పోరాటం చేయలేదని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ప్రమోషన్లలో వసూళ్లు
షిఫ్ట్ చేంజ్ల వసూలు, ట్రాన్స్ఫర్ల పేరుతో వసూళ్లు, అసలు వసూళ్లకే ఈ పోస్ట్ అయినట్టుగా, ఈ గుర్తింపు కార్మిక సంఘం పోస్ట్ అయినట్టుగా 2 ఐఎన్టీసీ ఏఐటీసీలు పోటీపడి నాయకత్వం వహించినాయి అవినీతిలో ముందుండటానికి అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భూపాలపల్లి ఏరియాతో పాటు సింగరేణి వ్యాప్తంగా గెలిచిన తర్వాత ఎలాంటి అవినీతి లేని కార్మిక సంఘాన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీ అందరికీ ఆదర్శంగా నిలిచి ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరంగా తెలంగాణ ఉద్యమంతో పాటు సింగరేణిని రక్షించుకోవడానికి, ఆ రక్షించుకునే పోరాటంలో మీ హక్కులు సాధించడానికి అగ్రభాగంలో నాయకత్వం వహిస్తూ మీ ముందుండి ఎప్పటికి ఎల్లవేళలా పోరాటం చేస్తూ మీ మన్ననలు పొందుతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరియు కార్యవర్గాన్ని కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. జై తెలంగాణ.